నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గం శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు చేసిన వాగ్దానాలను 100 రోజుల్లో అమలు పరచడం జరుగుతుందని, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు వైద్య చికిత్సలు అందించడం, ఫైల్ పై సంతకం చేశామని తెలిపారు. 100 రోజుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలను అమలు పరుస్తామని వివరించారు. ఇచ్చిన మాటలను అమలు పరుస్తూ సూచనలు కూడా అందిస్తూ ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి సహకరించాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజల ముంగిట్లో ప్రభుత్వ అధికారులు రావడం జరుగుతున్నదని తెలిపారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పని చేస్తానని తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ప్రజల వద్దకు పరిపాలన అందించే విధంగా ప్రజాపాలన ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీ పథకాల్లో 2 గ్యారెంటీ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు అమలు చేసినారు. మిగతా 4 గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత పథకం, వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ఒక అప్లికేషన్ మా సోదరి మనందరికీ చూపెడుతున్నా. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్లో మనం ఏదైతే అడగదలుచుకున్నామో, మన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ కావాలా, మన కుటుంబానికి ఏదైతే ఈ 6 గ్యారెంటీ పథకాల్లో ఉన్నటువంటి రైతు భరోసా పథకం కావాలా, గృహజ్యోతి పథకం కావాలా, ఇందిరమ్మ ఇండ్లు కావాలా, చేయూతకు సంబంధించిన పెన్షన్ కావాలా, అవన్నీ కూడా స్పష్టంగా తెలుగులో ప్రతి కాలం ఇవ్వడం జరిగింది. మనకు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మనం చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.